హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినపప్పు లేకుండా దోశలు టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. సూపర్గా ఉంటాయి. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసేసుకొని వాటర్ పోసేసుకొని 1కి 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అటుకుల్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసుకున్నాను. అటుకులు కొంచెం పచ్చి కొబ్బరి వాటర్ వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ను ఈ అటుకుల బ్యాటర్ 2 కలుపుకొని పులియబెట్టుకోవాలి. ఒక 8 గంటలు పులియబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ పెట్టేసుకుంటే ఇలా మార్నింగ్ ఇలా పులుస్తుంది పిండి. ఇందులో తగినంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చట్నీ కోసం పచ్చి కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొంచెం నిమ్మరసం, చింతపండు బదులు నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ కలుపుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఈ చట్నీలో వేసేసుకోవాలి. ఈ చట్నీ కూడా వెరైటీగా టేస్ట్ వేరేలాగా ఉంటుంది. అంటే ఎప్పుడు తినే చట్నీలు బోరు కొడితే ఇలా ట్రై చేయండి. నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా దోశ బ్యాటర్ మందంగా వేసుకోవాలి. ఇలా కాలాక మళ్ళీ తిరగేసుకోవాలి. ఈ దోశని మనం సిమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో మనం దోశని కాల్చుకుంటే మాడిపోయి లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. అందుకని సిమ్లోనే కాల్చుకోవాలి. ఎప్పుడు తినే దోశలు బోరు కొడితే ఇలా మినపప్పు లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.